ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు లేకుండా సంతానం లేకుండా ఉండేటటువంటి వాళ్ళ కోసం మనది అద్భుతంగా పనిచేస్తుందని చెప్పి చెప్పడం కోసం థైరాయిడ్ సమస్య ఉన్న మగవాళ్ళలో స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉన్న దాని నుంచి మనం బయటికి తీసుకురావచ్చు అని చెప్పడం జరిగింది. ఇదే టెస్ట్ మనీ మొట్టమొదట మనకు పిల్లల మీద పిల్లలు కలగడం అనేది వచ్చింది రమేష్ ద్వారా. రమేష్ సార్ మీరున్నారను ఇక్కడ ఒకసారి మీరు అది కూడా ఒకసారి గుర్తు చేస్తే. గుడ్ మార్నింగ్ అండి ఎవ్రీవన్ అందరికి కూడా. గుడ్ మార్నింగ్ సార్. మేము స్టార్టింగ్ వోల్టెన్ VR4 స్టార్ట్ చేసినప్పుడు మన మల్లికార్జున గారి ద్వారా ఈ ప్రోడక్ట్ అనేది VR4 అనేది ఇవ్వడం జరిగింది. ఆవిడికి చాలా ఇష్యూస్ ఉన్నాయి. తర్వాత వాళ్ళ ఆయన కూడా థైరాయిడ్ సమస్య ఉంది. ఆవిడకి ఏం ఇష్యూస్ ఉన్నాయంటే ఆవిడకి గ్యాల్ బ్లాడర్ తీసేసారు, రిమూవ్ చేశారండి. తర్వాత ఒక ట్యూబ్ అనేది బ్లాక్ అయిపోయింది. దాంతో పాటు ఈ గ్యాల్ బ్లాడర్ తీయటం మూలన గ్యాస్ట్రిక్ సమస్యలు, ఆవిడకి మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ ఎవ్రీ మంత్ వచ్చినప్పుడు విపరీతమైన పెయిన్ వస్తూ ఉండేది. తట్టుకోలేని పరిస్థితి అనమాట. ఒక 10 days వరకు అలా మందులు వాడుతూ ఉండేది. మల్లికార్జునరావు గారికి ఈ విషయాలు చెప్పిన తర్వాత మేమైతే ఆవిడకి 15 సంవత్సరాల నుంచి పిల్లలు లేరని మాకు తెలీదు. ఓన్లీ గ్యాస్ ప్రాబ్లం, రెగ్యులర్ గా పీరియడ్స్ వచ్చినప్పుడు ఆమెకు వచ్చే పెయిన్ నుంచి, ఈ ప్రాబ్లం నుంచి, మైగ్రేన్, షోల్డర్ పెయిన్, ఇవన్నీ సమస్యలు చెప్పారు. వాటి కోసం మనం ఈ ప్రోడక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఒక 1 month కి ఆవిడకి పెయిన్స్ అనేవి రెగ్యులర్ గా వచ్చే పెయిన్స్ అనేవి తగ్గిపోయింది. దాంతో పాటు గ్యాస్ట్రిక్ సమస్య కూడా క్లియర్ అయింది, పెయిన్స్ కూడా తగ్గినాయి అని చెప్పింది. చెప్పిన తర్వాత ఒక 2 months కి ఆవిడకి పీరియడ్ ఆగిపోయింది. పీరియడ్ అయిపోయిన తర్వాత ఆవిడ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, విజయవాడ వచ్చారు. విజయవాడ వచ్చి స్కాన్ చేయించుకున్నారు. స్కాన్ చేయించుకుంటే కన్ఫర్మ్ అని తెలియదు. అంటే ఆవిడకి 15 సంవత్సరాల నుంచి పిల్లలు లేరంట. ఆవిడకి 42 years, 15 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు. ఆవిడ నమ్మల, ఏంది సాధ్యమా? డాక్టర్లు అందరూ చేతులు ఎత్తేసారు, ఇక మీకు కలగదని చెప్పారు. ఏంది ఇది అని చెప్పి అలా మల్లికార్జున గారు ఫోన్ చేసి ఇలా వచ్చిందన్నా ఏంది కదా అని అడిగి, మేము మీకు చెప్పలేదు కానీ ఈ ప్రోడక్ట్ తో మీకు కన్సీవ్ కూడా అవుతారు, అది మిరాకిల్ జరిగింది అని చెప్పారు. వాళ్ళు నమ్మకం మళ్ళీ ఒక 15 days తర్వాత 1 month తర్వాత అనుకుంటా మళ్ళీ రెండో స్కాన్ చేయించారు. రెండో స్కాన్ చేపిస్తే పూర్తిగా పిండం కూడా ఇదైందని చెప్పి, డెవలప్ అయిందని చెప్పి రిపోర్ట్స్ వచ్చింది. అవి కూడా మనకు షేర్ చేశారు, పెట్టాము. నేను ఇంటర్వ్యూ కూడా చేశాను. పండంటి బిడ్డతో ఆవిడ ఇప్పుడు హ్యాపీగా మంచిగా ఉన్నారు.